శ్రీమాత్రే నమః. భగవద్బంధువులు కూడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టక నమస్కారాలు. జగదాంబిక జగన్మాత కరుణా కటాక్షాలు వీక్షించే చల్లని తల్లి కరుణామూర్తి ఆపద్బాంధవురాలు శ్రీ వారాహిదేవి పాదపద్మాలకు శిరసాష్టక నమస్కారాలు. వారాహి నవరాత్రులు చాలా చాలా ప్రత్యేకమైంది. చాలామంది జరిపిస్తూ ఉన్నారు. ఆ అమ్మ జగదాంబిక జగన్మాత చల్లని కరుణామూర్తి కల్పవల్లి లలితాదేవికి సర్వసైన్యానికి అధిపతరాలు వారాహిదేవి. ఈ వారాహిదేవి గుప్త నవరాత్రులని అంటూ ఉంటారు. క్లుప్త నవరాత్రులు అంటే కనుక ఆ అమ్మవారికి క్లుప్తంగా చేసే పూజ అని అర్థం. ఈ వారాహి నవరాత్రులు ఎవరి గృహం నందు జరిపిస్తూ ఉంటారో వారి గృహం నందు సుఖ సౌఖ్యాలు, అష్టైశ్వర్యాలు, ఆరోగ్యమైన సమస్యలు, శత్రు బాధలు, రుణ బాధలు, రుతి బాధలు, హితి బాధలన్నీ కూడా ఆ జగదాంబిక జగన్మాత కరుణా కటాక్షాల ద్వారా మనకి పోతాయి. అంతేకాకుండా ఆరోగ్యమైన సమస్య ఏ విధంగా ఉన్నా సరే ఆ జగన్మాతని మనసు పూర్తిగా కోరుకోవడానికి ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. ఆరోగ్యమైన సమస్య కూడా తీరుతుంది. పంట పొలాల దగ్గర అంటే పంట ఎవరైతే పండిస్తూ ఉంటారో వారికి కూడా ఆ అమ్మవారి అనుగ్రహాలు మనపై ఎల్లవేళలా ఉంటాయి. ఆస్తి తగాదాలున్నా, ఒకవేళ కనుక కోడు సమస్యలున్నా కూడా ఈ అమ్మవారిని పూజించడం వల్ల మనకి మంచి ఫలితం వస్తూ ఉంది. అంతేకాకుండా ఎవరి గృహం నుండి మనశ్శాంతి లేకుండా అన్ని విధాలుగా ఆటంకాలు అవుతూ రుణ బాధలు, హితి బాధలు, మనోచంచల స్వభావము ఎవరికైతే ఉంటుందో వారు కూడా ఈ అమ్మవారికి అర్చించినచో ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే కనుక ధనవంతరి అనే పేరు కూడా ఆ అమ్మవారికి ఉంది. ధనవంతరి అంటే కనుక ఆరోగ్యాన్ని చల్లంగా చూసే తల్లి అని అన్నమాట. కావున ఈ సంవత్సరం కూడా 26వ తారీఖు నుండి క్లుప్త నవరాత్రులు ప్రారంభం. ఈ నవరాత్రులు ఎలా జరిపించుకోవాలని చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. ఎలా జరిపించుకోవాలి అంటే కనుక ఒకవేళ కనుక స్త్రీలకి ఇబ్బందికరంగా సమస్య ఉందనుకో మొదటి 3 రోజులు కూడా ఆచరించవచ్చు. లేదనుకుంటే కనుక పంచమి తిథి నుంచి 5 రోజులు ఆచరించవచ్చు. లేదనుకుంటే కనుక అష్టమి, నవమి, దశమి ఈ 3 రోజులు కూడా ఆ అమ్మవారికి పూజించవచ్చు. ఇలా చేసినా సరే ఆ జగన్మాత కరుణా కటాక్షాలు మనపై ఉంటాయి. ఖచ్చితంగా ఈ 9 రోజులు చేయాలని చెప్పేసి ఇబ్బంది పడకండి. కానీ ఒక్కరోజుకైనా సరే, కనీసం ఒక్కరోజైనా సరే ఆ అమ్మవారికి అర్చించండి. పంచమి తిథి అంటే కనుక ఆ అమ్మవారికి చాలా చాలా ప్రీతికరమైన రోజు పంచమి తిథి. ఆ పంచమి తిథి నాడు కూడా ఆ అమ్మవారికి ఆచరించాలనుకో ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. ఎంతమందో చేస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరు ఆచరిస్తూ ఉన్నారు. అందులో మీరొకరు కండి. ఎలా చేయాలని కనుక రేపు మొత్తం వీడియో యూట్యూబ్లో పెడతాను, నా ఛానల్లో పెడతాను. ప్రతి ఒక్కరు కూడా చూసి చెయ్యండి. చాలామంది అడుగుతూ ఉన్నారు ఖచ్చితంగా చిత్రపటం అవసరమా అని చెప్పేసి. ఒకవేళ కనుక అవకాశం ఉంటేనే చిత్రపటం పెట్టండి. లేని ఎడల ఇబ్బంది పడి చిత్రపట్ట అవసరం ఏమీ లేదు. మామూలుగా యథావిధిగా దీపాన్ని అమ్మవారు అనుకోండి, మట్టి ప్రమిదలు పెట్టండి. దీపానికి విప్ప నూనె పోయండి. విప్ప నూనె కనుక ఆ అమ్మవారికి ప్రీతి. నైవేద్యంలో గుండ్రంగా ఉండే లడ్లు కానీ ఇంకా నువ్వులతో చేసిన నైవేద్యం పెట్టండి. ప్రసాదం ఏది ఉన్నా సరే సమర్పించవచ్చు. దానిమ్మ గింజలు, తేనె, కందగడ్డ, కందదీపం అంటే కనుక ఆ అమ్మవారికి ప్రీతికరమైంది. కావున ఈ నవరాత్రులు ప్రతి ఒక్కరు కూడా జరిపించుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. మొదటి 3 రోజులను జరిపించవచ్చు, లేకుంటే 5 రోజులు జరిపించవచ్చు. లాస్ట్ 3 రోజులు జరిపించినా కూడా ఫలితం ఉంటుంది. లేదు అవకాశం ఉందని కనుక ప్రతి ఒక్కరు కూడా సాయంకాలం జరిపించుకోండి. 6 తర్వాత పూజ మొదలు పెట్టండి. 8, 9 అవసరం ఏం లేదు, ఇబ్బంది పడకండి. 6 తర్వాత అవకాశం బట్టి పూజ మొదలు పెట్టండి, ఇబ్బంది ఏం లేదు. ప్రాతకాలం అవకాశం కనుక లలితా సహస్రనామ పారాయణం చేయండి. ఒకవేళ కనుక అవకాశం కనుక 4 గంటల మునిపే నిద్ర లేచి ఆ అమ్మవారికి అష్టోత్తరంకో కుంకుమార్తెంతో అష్టోత్తరం చేయండి. ఆ అమ్మవారికి ఆకుపచ్చ రంగు అంటే కనుక చాలా ప్రీతికరమైంది. కావున ఆ ఆకుపచ్చ వస్త్రాన్ని పరిచి ఆ అమ్మవారి చిత్రపటం కానీ దీపం కానీ మీరు ఏదైతే పెడతారో అవి పెట్టి నిండుగా పూజ జరిపించండి.
ఖచ్చితంగా ఎవరైతే ఒక సమస్య పెట్టుకొని చేయండి, ఆ పని ఖచ్చితంగా ఆ జగన్మాత కరుణా కటాక్షాల ద్వారా మీకు ఉన్న సమస్య పరిష్కారం అవుతూ ఉంది. ఆ అమ్మవారి నామధేయాలు చెప్పుతూ ఉన్నాను. ఆ జగదాంబిక జగన్మాత కరుణా కటాక్ష వీక్షణ సిద్ధించే తల్లి కరుణామూర్తి, కల్పవల్లి, వారాహిదేవి ఏదనే కనుక ప్రతి నిత్యం కూడా ఒక్కొక్క నామధేయం ఉంటుందన్నమాట. ఆదివారాహి, దండిని వారాహి, బృహత్ వారాహి, ఉన్మత్త వారాహి, స్వప్న వారాహి, ధూమ్ర వారాహి, వజ్ర వారాహి, శ్వేత వారాహి, కిరాతక వారాహి, మహావారాహి. ఇలా 10 నామధేయాలు ఉంటాయి. నవరాత్రులు అంటే 10 కదా, 9 రోజులు కాబట్టి 10 రోజులతో నవరాత్రులు అయిపోతాయి కదా. ఈ సంవత్సరం కూడా 26వ తారీఖు నుండి ప్రారంభము. 24వ తారీఖు కిరాతక వారాహి పూజ అయిపోతుంది. 5వ తారీఖు నాడు యథావిధిగా పూజ జరిపించుకొని ఒక 3 ముత్తైదులకు కానీ 5 మందికి కానీ 11 మందికి కానీ శక్త్యానుసారంగా పూజ జరిపించుకొని తాంబూలం ఇవ్వండి. ఖచ్చితంగా ఉన్మంత భైరవ స్వామి కృపాకటాక్షాలు, వారాహిదేవి కరుణాకటాక్షాలు ఎల్లవేళలా అందరిపై ఉండాలని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. ఈ సంవత్సరము వారాహి నవరాత్రులు ప్రతి గృహం నందు కూడా జరిపించుకోవాలని చెప్పేసి ఆ అమ్మ కరుణా వీక్షలు సిద్ధిస్తూ ఉంది. లేనిపోని ఆరోగ్య సమస్యలు రాబోతూ ఉన్నాయి. అతి కొద్ది కాలంలో లేనిపోని సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటి అమ్మవారి పూజాకారం జరిపించుకొని ఎవరి గృహంలో కూడా అశాంతత ఉండొద్దని నా మనవి. ఈ అమ్మవారి కరుణా కటాక్షాలందరిపై కనుక ఆరోగ్య సమస్యలు ఏవీ ఉండవు. శ్రీమాత్రే నమః.